గత 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా ఒక అంశం ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఎంత అంటే అసలు దాని గురించే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరి నోటి వెంట చూసినా ఆ ఇన్సిడెంట్ గురించే టాపిక్ నడుస్తుంది. అదే ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తి భార్య హత్య. ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తి తన భార్యని హత్య చేసి అసలు ఆనవాళ్లే దొరకకుండా చాలా చాకచక్యంగా ఆవిడ బాడీని మొత్తం ముక్కలు ముక్కలుగా నరికేసి పొడి చేసి చెరువులో కలిపాడని కొంతమంది అంటారు, డ్రైనేజ్లో కలిపేశాడని కొంతమంది అంటారు, లేదు కమోడ్లో కలిపేశాడని కొంతమంది అంటారు. ఏదన్నా కానీ మొత్తానికి ముక్కలు ముక్కలు చేసి పొడి చేసేసి అసలు ఆనవాళ్ళు లేకుండా చేశాడు అనేది మాత్రం వాస్తవం అని మాత్రం ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో కూడా తెలుస్తోంది. సో అయితే ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా పోలీసులు మొదట ఆర్మీ ఆఫీసర్ చేశాడా లేదా అనేది తెలియదు. అయితే ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ ఒకళ్ళ ఇంట్లో జరిగిందో పోలీసులు ఏం చేస్తారంటే ముందు ఆ ఇంట్లో వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేస్తారు. సో అలా గురుమూర్తిని అదుపులోకి తీసుకుని పోలీసుల స్టైల్లో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే పోలీసులకి గురుమూర్తే అసలు విషయం మొత్తం చెప్పేశాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశాడనే దానికి గురుమూర్తికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది, ఒక వెబ్ సిరీస్ ఖాళీ ఖాళీ ఆంఖే. గురుమూర్తి తన భార్యని చక్కగా అంతమొందించేశాడు. ఇక్కడ హీరో తన లవర్ కోసం హత్య చేస్తే గురుమూర్తి తన ప్రేయసి కోసం భార్యని హత్య చేశాడు. అసలు విషయంలోకి వద్దాం ఇప్పుడు. గురుమూర్తి ఒక మహిళని ప్రేమిస్తున్నాడు. అప్పటికి గురుమూర్తికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం సంక్రాంతికి గురుమూర్తి తన భార్య వాళ్ళ ఊరెళ్ళారు. అక్కడే ఆ మహిళ విషయం గురుమూర్తి భార్య మాధవికి కూడా తెలిసింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గురుమూర్తి తన ప్రేయసి ఇద్దరు కూడా గురుమూర్తి భార్య మాధవికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆ క్రమంలో గురుమూర్తికి భార్యకి పెద్ద గొడవే జరిగింది. ఎప్పుడైతే భార్య తన భర్తని వేరే మహిళతో చూస్తుందో అస్సలు సహించలేదన్నమాట. ఒక సినిమాలో కితకితల సినిమాలో కామెడీగా ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఈ ప్రపంచంలో భార్య దేన్నైనా సహిస్తుందేమో కానీ తన భార్యని ఇంకొక మహిళతో షేర్ చేసుకునే అవకాశాన్ని ఏ ఆడది ఇవ్వదు అని చెప్పేసి. సో అలాగా ఇక్కడ కూడా గురుమూర్తికి తన భార్యకి ఆ మహిళ విషయంలోనే పెద్ద గొడవైంది. అయితే ఆ గొడవని కుటుంబ సభ్యులంతా కూడా సద్దుమణిగేలాగా చేశారు. గొడవ ఎప్పుడైనా జరిగినప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అప్పటికి ఆ గొడవ సద్దుమణిగిందనే అనుకున్నారు. ప్రేయసి కోసం వేరే వ్యక్తిని హీరో మర్డర్ చేశాడు, నామరూపాలు లేకుండా చేశాడు. ఇక్కడ గురుమూర్తి లవర్ కోసం భార్యని చంపేశాడు. అంటే కావాలని చంపినా లేకపోతే పొరపాటున చంపేశాడు, నామరూపాలు లేకుండా చేశాడు. ఇది ఖాళీ ఖాళీ ఆంకేతోటి గురుమూర్తి లింక్ పెట్టుకున్నది.